గాని విజయమ్మ గారితో గాని మీరు ఏమైనా మాట్లాడారా? ఒకటి కడప ఎంపీగా పోటీ చేస్తే అవకాశం ఉందనే చర్చ ఉన్నప్పుడు అప్పుడు అలా చూసుకున్న షర్మిల వర్సెస్ అవినాష్ అవుతుంది కడప. నేనెందుకు మాట్లాడతామా? అవసరమైతే వాళ్ళు మాట్లాడాలి నాతో. నేను కాంగ్రెస్ లో ఉండేవాని 20 ఏళ్ళుగా వచ్చేసి నేనెందుకు మాట్లాడుతూ వచ్చేసి ఆవిడ అవసరమైతే ఆవిడ వాళ్ళమ్మ వాళ్ళు మాట్లాడగలని నాకేం అవసరం వచ్చిందంతా అది ఆవిడ నేను మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడలేదు. నిన్న కూడా వాళ్ళు ఎదురులోకి వచ్చారు, నేను పోలేదు, వాళ్ళు చెప్పలేదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తా. కాంగ్రెస్ అధిష్టానం నేను నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిరసా వహిస్తా. అంతే తప్పనిచ్చేసి నా కాంగ్రెస్ కంటే షర్మిలమ్మ వచ్చేసి ఎక్కువ నేను అనుకోను. కాంగ్రెస్ లో ఒక పార్ట్ అండ్ పార్సల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ నాయకునిగానో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో నేను కాంగ్రెస్ పార్టీ కృషికి అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తా. అంతవరకే. నేను వచ్చేసి పిసిసి ప్రెసిడెంట్ పదవి తీసుకోమన్నప్పుడే నేను తీసుకోలేదు. శైలజనాథ్ అప్పుడు గిరిరుద్రాథ్ అప్పుడు 2 పాలు నాకు ఆఫర్ వచ్చింది, నేను అప్పుడే తీసుకోలేదు వచ్చేసి. కాబట్టి ఇదేదో వచ్చేసి మిగతా వాళ్ళకి ఎంత ఉండొచ్చు కానీ నా వరకు వచ్చేసి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కార్యకర్తగా సిన్సియర్ గా పార్టీ కోసం చేస్తా. ఇది నా యొక్క యాంగిల్. అంటే నిజంగా షర్మిల ఎంట్రీ ద్వారా కాంగ్రెస్ పుంజుకుంటుంది, పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారా? ఏమ్మా షర్మిల ఎంట్రీతో నిజంగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు మారిపోతాయని అందరూ భావిస్తున్నారు. సమీకరణాలు మారతాయి, లేదా మీ పాత స్వగృహ ప్రవేశం జరుగుతుంది, వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెనక్కొస్తారు, ఓటు బ్యాంక్ ఇటు వచ్చేస్తుంది అధికార పార్టీకి. మీరు నిజంగా భావిస్తున్నారా షర్మిల ఎంట్రీతో నిజంగా పరిణామాలు మారిపోతాయి, కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుంది, పుంజుకుంటుంది? షర్మిలకు సంబంధం లేకుండానే కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుంది. అరణ్యవాసం అయిపోయింది 2 చోట్ల. కర్ణాటక ఎన్నికల ఫలితం తెలంగాణ మీద పడింది, కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. కాలం అనేక మార్పులు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, రాష్ట్రంలో అధికార పార్టీని మార్చాలని చెప్పేసి. ఆ నేపథ్యంలో వచ్చేసి ప్రత్యామ్నాయంగా ఇద్దరు టీడీపీ జనసేన ఆర్ కాంగ్రెస్ ఇండియా అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితం మాకు అనూహ్యంగా మాకు అడ్వాంటేజ్ కలిగింది. తర్వాత ఈ యొక్క 3 వరాలు, ప్రత్యేక హోదా, ఈ యొక్క ప్యాకేజీ, ఆర్థిక సహాయము ఇది కాంగ్రెస్ తోనే సాధ్యం అని చెప్పేసి మేము చెప్పేదానికి మా దగ్గర ముందు మిగతా వాళ్ళు వచ్చేసి దాని గురించి చెప్పేదానికి వాళ్ళకు అంత శక్తి లేదు. కాబట్టి ఈ అడ్వాంటేజ్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మాకు కొంత వస్తుంది. టీడీపీ జనసేన త్రిముఖ పోటీ కానీ చతుర్ముఖ పోటీ కానీ ఉండొచ్చు. ఈ త్రిముఖ పోటీ అంటే ఒకవైపు వైకాపా, రెండో వైపు ఇండియా, మూడవది వచ్చేసి టీడీపీ జనసేన బీజేపీ త్రిముఖ పోటీ అయితే. చతుర్ముఖ పోటీ అయితే టీడీపీ జనసేన వరకే, బీజేపీ ప్రత్యేకంగా. కాబట్టి త్రిముఖ పోటీలో కానీ చతుర్ముఖ పోటీలో కానీ 2 అంశాలు మాకు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు టీడీపీ జనసేనకు కొంత పోతుంది, కొంత ఎక్కువ పోవచ్చు, మాకు కొంత వస్తుంది. రెండవది జగన్ అనుకూల ఓట్లో చీలికి వస్తుంది, ఎస్పెషల్లీ మైనార్టీలో. అది టీడీపీకి పోదు, టోటల్ గా మాకు వస్తుంది. కాబట్టి 2 కలిసినప్పుడు వచ్చేసి ఆటోమేటిక్ గా ఏ విధంగా తెలంగాణలో ఒకప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నేపథ్యం ఉండి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ 2వ ప్లేస్కి వచ్చి మళ్ళీ 1వ ప్లేస్కి వచ్చిందో ఆ విధంగా మేము వచ్చేసి ప్రతి ఒక్క పరిస్థితుల్లో మేము ట్రయాంగులర్ ఫైట్ స్థాయికి వచ్చేసి మాకు ఈ ఈక్వేషన్స్ లో మేము వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఆ స్థాయికి వచ్చేసి నువ్వా నేనా అన్న ప్లేస్ లో ఫస్ట్కి వస్తాము, అధికారంలోకి వస్తాము అనే నమ్మకం మాకు. ఆ నేపథ్యంలో షర్మిల రావడం కూడా నేను ముందే చెప్పాను, ఎవరు వచ్చినా అంతో ఇంతో మేలు జరుగుతుంది. ఒక నాయకుడు ఇప్పుడు కడప జిల్లాలో వచ్చేసి అనేక మంది పాత నాయకులు ఉన్నారు, వాళ్ళు వస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కదా అనేక జిల్లాల్లో. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు కొంత పర్సనాలిటీ పరంగా స్టేచర్ పరంగా కొంత వాళ్ళ ఓట్లు వస్తాయి, ఆటోమేటిక్ గా పార్టీకి అనుకూలమైన ఓటు. ఈ 2 వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత, మిగతా పార్టీలు ఇంకోటి ఏమంటే టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే అది ఒక విధంగా వచ్చేసి అనేక మార్పులు, బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత ఓటు మాకు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు షర్మిల న్యాచురల్ గా రాజశేఖర రెడ్డి కూతురుగా ఒక నాయకురాలుగా వచ్చినప్పుడు కాంగ్రెస్ కి ప్లస్ అవుద్ది అంటారు. రైట్, అదనపు లాభం తప్పకుండా వచ్చేసి ఒక చెంబులో నీళ్లు ఉంటాయి, నీళ్లు బాగా నిండింటుంది, ఇంకొక చుక్క పోసినా గానీ దాన్ని యాడ్ అవుతుంది కదా. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి అదనపు లాభం ఉంటుంది. లాభం అన్నప్పుడు డెఫినెట్ గా చెంబు నిండిపోయే పరిస్థితి ఉంటుందా? మొత్తం పాత వాళ్ళందరూ ఇటే వచ్చేస్తారా? ఇప్పుడు ఈడ వచ్చేసి మనకు ట్రయాంగులర్ పోటీలో ఈవెన్ 25-30% ఆ ఓట్లతో కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి ఒకసారి సందర్భాల్లో. ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఎక్కువ తక్కువ రావచ్చు ఓటు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వచ్చేసి
నాకు తెలిసి అధికారంకి వచ్చి మేము ట్రయాంగులర్ ఫైట్ గట్టిగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈసారి. షర్మిల రాకుండా ఉన్నది, షర్మిల వచ్చిన తర్వాత దానికి మరింత యాడ్ అయింది. కాబట్టి ఈ 3 నెలల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. అనుకోకుండా మన తెలంగాణలో ఏ విధంగా కొన్నాళ్ళ పాటు బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ అనుకొని తీరా లాస్ట్కి వచ్చేకల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ అయిందో, ఇక్కడ కూడా ప్రస్తుతానికి వచ్చేసి వైకాపా టీడీపీ జనసేన కాంబినేషన్ అనే వాతావరణం ఉండేది వాస్తవమే. కానీ 3 నెలల్లో మారిపోయి కాంగ్రెస్ వైకాపా టీడీపీ జనసేన అనే యాంగిల్లో ఫైట్ జరుగుతుందని చెప్పేసి రైట్. ఒక బ్రేక్ తీసుకుందాం. అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని టీడీపీ ఎలా